ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో క్రైస్తవ మహాసభలు ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు బోధనలు సర్వమానవులు అనుసరింపదగినవని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో ప్రతిపాడు పాస్టర్స్ అబ్రహాం శామ్యూల్, రెవరెండ్ ఇమాన్యుయల్ మాసా, రెవరెండ్ రాజాల షాలెం, రెవరెండ్ జాన్ మాసా, రెవరెండ్ జి ప్రభాకర్, రెవరెండ్ జాన్ శామ్యూల్, రెవరెండ్ సిహెచ్ ఆండ్రూ, రెవరెండ్ రత్నం, రెవరెండ్ పులి సాల్మన్ రాజు ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీస్తు సువార్త సభలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అనే క్రీస్తు బోధనలు ఎంతో ప్రాముఖ్యమైనవని అన్నారు. ఈ సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యప్రభను ఘనంగా పూలమాలతో సన్మానించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ సభలకు క్రైస్తవులు భారీగా తరలి వచ్చారు. సువార్త గాయకులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ పాటలు సంగీతాభిమానులను అలరించాయి. సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా ఆగిపోదు నా పాట. ఇప్పుడు కూడా జగదీష్ గారు, రాజా గారి వెంట, అమ్మగారి వెంట, అలాగే మనకి అత్యంత ప్రియులుగా ఉన్నారు. వారిని బట్టి కూడా మనం అది ఎంతటి విజయం, ఎంతటి ఘనంగా ఆ కార్యక్రమం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఆనాడు ఇదే సోదరులు స్టీవెన్సన్ గారు కూడా కార్యక్రమాన్ని చేయడం అన్నది నాకు ఇంకా గుర్తుంది. నేను ఆ రోజు డైరెక్ట్గా నాకు పరిచయం కాకపోవచ్చు, కానీ నిజంగా రాజా గారికి ఖచ్చితంగా ఆయన అన్నట్టుగా చాలా చక్కని స్నేహితులు వారికి కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సువార్త చెప్పడానికి వచ్చిన సోదరు సుదర్శన్ గారికి, అదేవిధంగా మరొక పాస్టర్ గారు డిజిఎస్ సాగర్ గారికి, ఈ ప్రతిపాడు మండలం నుంచి వచ్చిన పాస్టర్లకి, దైవ సేవకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. మరీ ముఖ్యంగా నా ముందు ఉన్న ఇక్కడ చూస్తుంటే ఎక్కువ మంది నాకు సోదరిమణులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు వారే కనిపిస్తున్నారు. వారికి అదేవిధంగా సోదరులకు మరి అందరికీ కూడా ప్రతి ఒక్క దేవుని బిడ్డకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. నేను గతంలో కూడా ఇలాంటి ఏదైతే రాజా గారు మరి ఎప్పటికీ కూడా మీ అందరూ కూడా ధైర్యంగా నా దగ్గరికి వచ్చి మీకు ఏది కావాలన్నా, మీ పక్క వారికి ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి ధైర్యంగా రావచ్చు. మీ దీవెనలు నా మీద చూపించి రాబోయే కాలంలో కూడా ఎక్కడా మీకు ఏ సంఘాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని మరొకసారి మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ ప్రార్థనలో కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా నియోజకవర్గ ప్రజల్ని తలుచుకుని మీ ప్రతిరోజు అనునిత్యం చేసే ప్రార్థనలో నన్ను తెలుసుకోండి. నేను రాబోయే కాలంలో కూడా ఒక శక్తివంతురాలుగా, ఒక విజయవంతమైన నాయకురాలిగా పనిచేయాలని నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది ఇక్కడున్న దీన్ని చూస్తుంటేనే, మీ మొహాల్లో వెలుగును చూస్తుంటేనే ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందో అన్నది మరొకసారి నేను చెప్పగలను.
ఇటువంటి కార్యక్రమాన్ని రాబోయే కాలంలో కూడా మీరు మరింతగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి నా సహకారం ఎప్పటికీ ఉంటుంది, పూర్తిగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.